దురంధర్ పార్ట్ 2 బడ్జెట్ అక్షరాల 450 crores. కానీ ఈ మూవీలో రణ్వీర్ సింగ్ తీసుకున్న రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దురంధర్ మూవీలో వన్ ఆఫ్ ద మేజర్ విలన్స్గా చేసిన అర్జున్ రాంపాల్ 1 crore రెమ్యునరేషన్ తీసుకున్నారు. అండ్ సారా అర్జున్ 1 crore రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక అక్షయ్ ఖన్నా అయితే ఈ మూవీ కోసం 2.5 crores రెమ్యునరేషన్ తీసుకున్నారు. మాధవన్ క్రేజ్ గురించి తెలిసిందేగా, ఇక ఆయనకైతే ఏకంగా 9 crores రెమ్యునరేషన్ ఇచ్చారు. అండ్ సంజయ్ దత్ పవర్ ప్యాక్ రోల్ కోసం 10 crores అయితే ఖర్చు చేశారు. అండ్ నౌ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మెయిన్ హీరో రణ్వీర్ సింగ్ ఏకంగా 50 crores రెమ్యునరేషన్ తీసుకున్నారు. సో పార్ట్ 1 1300 crores వసూలు చేయడం, పార్ట్ 2 మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్. రణ్వీర్ సింగ్ కి అంత రెమ్యునరేషన్ ఇవ్వడం కరెక్టేనా? ఎందుకంటే